తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. ఎద్దనపూడి సులోచనారాయణ గారు రచించిన అమృతధార అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం ముగింపు వినేద్దామండి. చదివి వినిపించేది పద్మిని. నెల రోజుల్లో మనోజ్ అమూల్య ఎక్కడున్నది కనుక్కోగలిగాడు. బ్రహ్మకుమారి ఆశ్రమ స్థాపక కమిటీ సెక్రటరీగా ఆ పనిలో లీనమై అనంతగిరి దగ్గర చిన్న ఊరిలో ఉంది. మనోజ్ వెంటనే వరుణ్ణి తీసుకుని ఆ ఊరు వెళ్ళాడు. ఆశ్రమ స్థాపనకి భవనం తయారవుతుంది. గోడలు లేచినాయి, ఇంకా రూఫ్ లేవలేదు. అక్కడంతా భవన నిర్మాణ సందడితో హడావిడిగా ఉంది. అక్కడికి కాస్త దూరంలో బ్రహ్మకుమారి ఆశ్రమ స్థాపన కమిటీ కార్యాలయం అని బోర్డు ఉన్న ఇల్లు ఉంది. మనోజ్ వరుణ్ణి ఎత్తుకుని వెళ్ళాడు. తలుపు మూసి ఉంది. కాలింగ్ బెల్ మోగించాడు. తలుపులు తెరుచుకున్నాయి. పని మనిషి వచ్చి తీసింది. ఎవరు కావాలి? సెక్రటరీ గారున్నారా? ఆ అమ్మాయి లోపలికి వెళ్ళింది. అమ్మా, మీకోసమే ఎవరో వచ్చారు, పెరట్లో ఎక్కడో వినిపిస్తుంది. మనోజ్ వేచి చూస్తున్నాడు. క్షణాలు యుగాలుగా ఉన్నాయి. పాదాల కదలిక చిరుధ్వని. అతను గుండె కొట్టుకోవడం రెట్టింపు వేగం అయినట్టుంది. గుమ్మంలోకి వచ్చిన అమూల్య గదిలోకి పాదం పెట్టబోయి హఠాత్తుగా ఆగిపోయింది. అమూల్యను చూడగానే వరుణ్ మనోజ్ చేతుల్లో నుంచి చర్రున జారి అమ్మా అంటూ పరిగెత్తాడు. అమూల్య గబాల్ని ఎత్తుకుంది. చప్పున ముద్దు పెట్టుకుంది. వాడి జుట్టు మీద చెయ్యేసి ముఖం కాస్త దూరంగా పెట్టి ఆశ్చర్యంగా చూస్తూ మనోజ్తో ఇదేమిటి, వీడింత చిక్కిపోయాడేమిటి అంది. జ్వరం పడ్డాడు, బ్రతుకుతాడని అనుకోలేదు అన్నాడు మనోజ్. అమూల్య అతన్ని వరుణ్ణి మార్చి మార్చి చూసింది. నువ్వు చెప్పకుండా వెళ్ళిపోయి చాలా పొరపాటు చేశావు అమూల్య. నా మీద కోపమే తప్ప వరుణ్ గురించి ఒక్క క్షణం ఆలోచించలేదు. నువ్వు వెళ్ళిన 2 రోజులు బాగానే ఉన్నాడు. తర్వాత అమ్మ అమ్మ అంటూ నా ప్రాణం తీసేశాడు. నేను ఎంత వెతికినా నీ ఆచూకీ దొరకలేదు. వీడికి జ్వరం, రోజు రోజుకి పరిస్థితి విషమించింది. అహోరాత్రులు ప్రభాకర్ ఎంత కృషి చేసినా. మనోజ్ ఆగాడు. అతని స్వరంలో ఆగ్రహం లేదు. నేను మళ్ళీ వీడిని నీకు ఇలా చూపించగల అదృష్టవంతుణ్ణి అవుతానని అనుకోలేదు. నువ్వింత కఠినురాలివెలా అయ్యావు? వరుణ్ ఒక్కసారైనా గుర్తు రాలేదా? అమూల్య వరుణ్ణి గుండెలకి హత్తుకుంది. కళ్ళల్లో నీళ్లు ఆపుకోలేనట్టు ఉబికొచ్చాయి. ఎందుకు గుర్తులేదు? అసలు మర్చిపోయిన క్షణం ఎక్కడా అంది. ఒకసారైనా మేము ఎలా ఉన్నామో వాకూబు చేసినా నీకు తెలుసుండేది. అమూల్య తగ్గు స్వరంతో అంది. నేను చెయ్యాలని అనుకున్నాను, కానీ అది మళ్ళీ మీకు చెప్పలేను. తల తిప్పింది. నేను కావాలనే మనసు కఠినం చేసుకున్నాను. ఈ మనుషుల మీద ఆత్మీయతలు, ఈ వ్యామోహాలు, వీటికి దూరంగా అతీతంగా బ్రతకాలని. వీటి వల్ల మనిషికి బాధే తప్ప సుఖం అనేది లేదని నాకు అర్థమైంది. అది ఓడిపోయిన వాళ్ళనే మాట. కావచ్చు, అమూల్య తర్కించలేదు. నేను వెళ్తున్నాను. వరుణ్ణి నీకు అప్పచెప్పి వెళ్ళిపోతున్నానని అనడం లేదు. వాడు చాలా బలహీనంగా ఉన్నాడు. కొద్ది రోజులు నీ దగ్గర వదిలి కోలుకున్నాక అప్పుడు తీసుకెళ్తాను. దీనికి నీకు అభ్యంతరం ఉండదనే అనుకుంటున్నాను. అభ్యంతరం ఉన్నా వాడి క్షేమం దృష్ట్యా ఇది తప్పనిసరి. అతను వెళ్ళబోతుంటే అమూల్య అంది. ఆగండి. అతను ఆగాడు. నేను రేపు సాయంత్రం మౌంట్ అబూ వెళ్తున్నాను. వారం రోజుల్లో తిరిగొస్తాను. అప్పుడు వరుణ్ణి నా దగ్గరికి తీసుకొస్తారా? మనోజ్ ఇటు తిరిగాడు. వరుణ్, దామ్మ వెళదాం. మనోజ్కి ఇక సహనం నశిస్తుంది. నెల రోజుల నుంచి రాత్రింబవళ్ళు అమూల్య కోసం అతని మనసు ఎంత తప్పించిందో. అమూల్య అంతా తెలిసి తన తప్పు లేదని గ్రహించి కూడా వెళ్ళిపోయింది. ఎందుకు? ఒక్క మాట, ఒక్క చిన్న మాట చెప్పి ఉంటే ఇద్దరు ఎంత ఆనందంగా ఉండేవారు. అతని మనసు ఆక్రోశించింది. అమూల్యను చూడగానే చేతులు చాచి దగ్గరికి లాక్కోవాలని అనుకున్నాడు. ఒక్క క్షణం కూడా ఇక వదిలి ఉండేది లేదు అని చెప్పాలనిపించింది. వస్తుంటే మనసు ఆనంద తరంగంలాగా నాట్యం చేసింది. కానీ అమూల్య కనిపించిన తర్వాత ఏం జరుగుతుంది? ఇద్దరూ పరాయి వాళ్లలాగా మాట్లాడుకుంటున్నారు. ఏదో పని మీద కలిసిన పెద్ద మనుషుల్లాగా ముభావంగా ఉంటున్నారు. అతనికి ఇక సహనం సడలిపోయింది. ఉండండి, ఒక్క అరగంట, పొద్దుపోలేదుగా. మీరు త్వరగానే వెళ్ళిపోవచ్చు అంది. వరుణ్, ఆకలేస్తుందా? ఏమైనా తింటావా? వరుణ్ అసలు అమూల్య మెడ కౌగిలించుకుని ముఖం దాచుకుని తీయడం లేదు. ఎంత చిక్కిపోయాడో అంది వాడి తల నిమురుతూ. చప్పున లోపలికి వెళ్ళబోతూ ఆగి, లోపలికి రండి అంది. మనోజ్ లోపలికొచ్చాడు. అమూల్య పడక గది, పక్కన వంటగది, వరండా ఉన్నాయి. కూర్చోండి అంది. మనోజ్ అక్కడ మంచం మీద కూర్చున్నాడు. వరుణ్ణి లోపలికి తీసుకుని వెళ్ళింది. మనోజ్ చూస్తున్నాడు. దూరంగా ఇటుకల మోస్తున్న కూలీల మాటలు వినిపిస్తున్నాయి. ఆరుబయట ప్రశాంతత, గాలి వీస్తున్న చప్పుడు. చిన్న క్వార్టర్. అమూల్య చేయి పడిన చోటులాగానే అంతటా నీట్గా ఉంది. పక్కన టేబుల్ ఉంది. దాని మీద పుస్తకాలు, ఫైల్స్, టైప్ మిషను,
ఉత్తరం సగం టైప్ చేసి మధ్యలో వెళ్ళినట్టే టైప్ మిషన్కి ఉంది. అతనికి చిత్రంగానూ ఉంది, సంతోషంగా కూడా ఉంది. అమూల్యని అడవిలోకి తీసుకుని వెళ్ళి పారేసినా అక్కడ ఒక చిన్న ప్రపంచం సృష్టించుకోగలదేమో. అతను కిటికీలో నుంచి చూస్తున్నాడు. ఇంతలో వరుణ్ పరిగెత్తుకునొచ్చాడు. మనోజ్ మెడ కౌగిలించుకున్నాడు. అమ్మో, నువ్వు వెళ్ళిపోయావేమోనని ఎంత భయం వేసింది అంటూ మనోజ్ బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. మళ్ళా వంటింట్లోకి పరిగెత్తాడు. మనోజ్కి తన మనసు తనకే ఆశ్చర్యంగా ఉంది. అమూల్య మీద ఎంత కోపం వచ్చింది, ఎంత ఆవేశం, ఆగ్రహంగా మాట్లాడాలని అనుకున్నాడు. ఆ పొంగంతా అమూల్యని చూడగానే నామ మాత్రం కూడా లేకుండా మాయమైపోయింది. మళ్ళీ అమూల్యని కళ్ళారా చూసిన ఆనందం అది. నువ్వెందుకు వెళ్ళిపోయావు? వరుణ్ అంటున్నాడు. నీతో మాట్లాడునులే, నాకిక్కడ పనుండి వచ్చానమ్మా అంటుంది అమూల్య. అమ్మా, నేను ఇక్కడే ఉంటాను అంటున్నాడు. ఉండు, అంకుల్ని కూడా ఉండమను. ఊహు, ఆయనకు పనులుంటాయి. అయితే నువ్వు రా నాతో. ఛీ, ఇక్కడేం బాగాలేదు. అమూల్య కాఫీ తెచ్చి మనోజ్కి ఇచ్చింది. వరుణ్ చీర కుచ్చులు పట్టుకుని నడుస్తూ వచ్చాడు. అంకుల్, మనం అమ్మని కారులో ఎత్తుకుని తీసుకుని వెళ్ళిపోదాం అంటూ వచ్చి మనోజ్ వీపు మీద పడి మెడ చుట్టూ చేతులు వేశాడు. అమూల్య ఒక్క క్షణం అక్కడ నిలబడింది. తర్వాత వెళ్ళి టైప్ రైటర్కి ఉన్న కాగితం తీసి ఫైల్లో పెట్టింది. ఫ్యాక్టరీ ఎలా ఉంది అంది. బాగానే ఉంది. మనోజ్ అమూల్య ఉన్నప్పుడు పంపిన ఆర్డర్ లాభాల గురించి చెప్పాడు. ఇంతలో ఎవరో వచ్చి పిలిచారు. అమూల్య గారు, వస్తున్నా అంటూ వెళ్ళింది. ఎవరో బంధువులు వచ్చినట్టున్నారు. అవును, నేను సిటీ వెళ్తున్నానండి. రేపు సాయంత్రం మీరు వెళ్తున్నారుగా. ఇవిగో కాగితాలు అన్నీ జమ చేసి పెట్టాను. అతను వెళ్ళేసరికి 10 నిమిషాలు అయ్యింది. ఇంతలో కూలి వాళ్ళంతా చేతులు కడుక్కుని వచ్చారు. అమూల్య లోపలికొచ్చింది. ఒక్క నిమిషం, వాళ్ళకి డబ్బు ఇచ్చేసి వస్తాను క్షమాపణంగా అంది. డ్రాయి తెరిచి డబ్బు తీసుకుని వెళ్ళింది. మనోజ్ దిండు మీద మోచేయి ఆనించి కూర్చున్నాడు. అతని మనసులో ఆదురత ఆవిరైపోయింది. సంఘర్షణ చెల్లాచెదురైపోయింది. మనసంతా హాయి అయిన ప్రశాంతత మెల్లగా వెల్లువలాగా వస్తుంది. అది అతనిలో అలసటకి వింజామర వీస్తున్నట్టుగా, సేద తీరుతున్నట్లుగా ఉంది. వరుణ్ కాసేపు వెళ్ళి అమూల్య దగ్గర కూర్చున్నాడు. తర్వాత వచ్చి మనోజ్ వడిలో ముఖం దాచుకున్నాడు. నాకేం బాగాలేదు, మనం మన ఇంటికి వెళ్ళిపోదాం. మమ్మీని రమ్మనమను, ఇప్పుడే వెళ్ళిపోదాం అంటూ మారం పెట్టాడు. అలాగే, నువ్వు కాసేపు కూర్చో, కదలకు అన్నాడు. వరుణ్లో ఇంకా నీరసం తగ్గలేదు. ఇందాకటి నుంచి వంటింట్లోకి ఇక్కడికి వరండాలోకి ఒక్కటే పరుగులు తీయడంతో అలసిపోయి వేలాడుతున్నాడు. మనోజ్ వీపు మీద చిచ్చి కొట్టినట్టుగా కొట్టాడు. 10 నిమిషాల్లో వరుణ్ నిద్రపోయాడు. మనోజ్ వాడిని ఎత్తుకుని మంచం మీద సరిగ్గా పడుకోబెట్టాడు. సాయంత్రం పొద్దువాలిపోయింది. చీకటి పడింది. కూలీలంతా వెళ్ళిపోవడంతో అంతటా చీమ చిటుక్కుమన్న నిశ్శబ్దం. వరుణ్ నిద్రపోయాడా అంటూ లైట్ తీసేసింది. నేను వంట చేస్తాను అంది. వద్దు, వెళ్ళిపోతాం. అమూల్య మాట్లాడలేదు. ఒక క్షణం నిలబడింది. వెళ్ళబోతుంటే మనోజ్ చెయ్యి అమూల్య చేతి మీద బిగిసింది. ఒక్క మాటకి సమాధానం చెప్పు. అమూల్య అతను అడగబోయేదానికి వేచి చూస్తుంది. నీకు జరిగిందంతా తెలుసు. ఇందులో నా తప్పేం లేదని తెలుసు. కానీ నువ్వు నన్నెందుకు వదిలొచ్చేసావు? అమూల్య మాట్లాడలేదు. ఈ ఒక్కదానికి సమాధానం చెప్పు అమూల్య. నేను నిన్ను ఇంకేం అడగను. మళ్ళీ నీ కంటికి కనిపించను. అమూల్య జవాబు చెప్పలేదు. ప్లీజ్ మాట్లాడు. అమూల్య మౌనం వీడలేదు. మనోజ్ లేచాడు. నాకు తెలుసు, ఆ రోజు నీ మీద చేయి చేసుకున్నాను. దానికి నువ్వు నన్ను క్షమించలేకపోతున్నావు, అవునా? కాదు. మరి? అమూల్య మౌనంగా ఉండిపోయింది. అది అతనికి పిచ్చెక్కిచ్చిస్తుంది. చెప్పు, నీ నుంచి సమాధానం కావాలి. అతను హఠాత్తుగా అమూల్య భుజాలు పట్టి కుదుపుతూ అడిగాడు. నువ్విక్కడ నీకంటూ ఒక జీవితం ఏర్పరచుకుని నిశ్చింతగా ఉన్నావు. నా జ్ఞాపకాలు దులిపేసుకున్నట్టే ఉన్నావు. నేను ఈ నెల రోజులు ఎంత నరకం పడ్డానో నీకు తెలుసా? నేను ఏ తప్పు చేశానని నాకు ఈ శిక్ష? నన్ను వదిలి మీరు వెళ్ళిపోవడానికి నిర్ణయం చేసుకున్నారు. ఆ పని నేనే చేశాను అంది. నిజమే, కానీ అది అప్పుడు జరిగిందేమిటో తెలీదు. నీకు వరుణ్ పరాయివాడిగా మీతో కలిసి బ్రతకలేక, అది కాదని తెలిసిన తర్వాత, మై గాడ్, అతను హఠాత్తుగా అమూల్యని దగ్గరకు తీసుకున్నాడు. అమూల్య, అతని కంఠం తీవ్ర స్థాయిలో ఆక్రోశంలాగా ఉంది. అమూల్య, నేను నువ్వు చెయ్యని తప్పుకి మనిద్దరి భవిష్యత్తు బలి చెయ్యొద్దు ప్లీజ్, మనో బ్రతిమలాడుతున్నాడు. అమూల్య మంచం మీద కూలబడింది. మరుక్షణం ఎలా జరిగిందో మనోజ్ మోకాళ్ళ మీద కూలబడ్డాడు. అతని తల అమూల్య ఒడిలో ఒదిగిపోయింది.
సుడిగాలిలా నా జీవితంలోకి వచ్చావు. నాకు జీవితం అంటే అర్థం వివరించావు. నేను ఎంతో ఆనందంగా ఈ సుందర తీరం వైపు వెళ్ళాలనుకుంటే నన్ను ఒంటరివాణ్ణి చేయకు. అమీ, ప్లీజ్. నీ మూలంగా నా దగ్గర ఉంటూ నా కాళ్ల కింద నేలని తవ్వడానికి సిద్ధమవుతున్న పందికొక్కులు తెలిసారు. నీకు తెలుసా, శివ మరణం యాదాలాభం కాదు అని నాకు కలిగిన అనుమానమే నిజమైంది. దయానిధి శివాని వెంటాడుతూనే ఉన్నాడు. శివ పోతే ఆస్తి యావత్తూ నాదవుతుంది. ఆయన నా మీద అభిమానం నటిస్తున్నాడని తెలియలేదు. నాకు వారు అనువుగా ఉండే కుటుంబంలో పిల్లని తెచ్చి వివాహం చేయాలని, ఆస్తిని సొంతం చేసుకోవాలని. బామ్మకి ఇది తెలుసు. శివ మరణంతో విజయగర్వులైన ఆయనకి శివాని పేరిట ఆస్తి రాయడం ఆశని పాతవయింది. నిన్నంతం చేయడానికి వెంటాడింది ఆయనే. నేను అనుకోకుండా నిన్ను పెళ్లి చేసుకోవడం ఆయనకి ఇంకో పెద్ద ఎదురు దెబ్బ అయింది. ఆయన నన్ను ఎంతసేపు ముకుందరావు మీద దృష్టి మళ్ళేలా చేశాడు. అసలు ఆయన మీదనే నా అనుమానమంతా. ఆయన భర్తం పట్టాలని నేను బయటికి లాగపోతే చివరికి వ్యవహారం అంతా నడిపిన వ్యక్తి దయానిధి అని తెలిసింది. మాణిక్యం ద్వారా ఆయనకి శివ పెళ్లి రోజు తెలుసు. ఆ యాక్సిడెంట్ ప్లాన్ చేసింది కూడా ఆయనే. ఆయన దృష్టి నీ మీద కేంద్రీకృతమై ఉందని, అది నన్ను సొంతం చేసుకోవాలని ఇంత దారుణానికి దిగుతారని అనుకోలేదు. నా హితుడుగా నమ్మి అన్నీ ఆయనకే ముందు చెప్పడం నాకు ఆపదగా మారింది. అమూల్య, ఏం జీవితం ఇది? ఒక్కరైనా నా అనేవారు లేకుండా ప్రతి ఒక్కరి మనసు డబ్బు చుట్టూ కేంద్రీకృతమయ్యి పరిభ్రమణం చేస్తూ ఎలాంటి కిరాతక చర్యకి అయినా పాల్పడుతున్నారు. ఈ స్వార్థం అనే రాకాసి కోరలు తప్పించుకోవడం మనిషికి మహా కష్టంగా ఉంది. ఫ్యాక్టరీకి నువ్వు పంపిన ఆర్డర్స్ వల్ల లాభాలు వచ్చినప్పుడు నేనంత ఆనందపడ్డాను. మనిషికి ఆనందం పంచుకునే వాళ్ళు లేనప్పుడు మరీ ఒంటరి వారిని చేస్తుందని తెలిసింది. అమూల్య, నువ్వు నా నుంచి దూరం వెళ్ళిపోయావన్న మాట ఎంత అసత్యం. నా జ్ఞాపకాల్లో పెనవేసుకుని పోయి ఒక్క క్షణం కూడా నన్ను వదలలేదు. నేను వెళ్ళిపోతానన్న మాట ఎప్పుడు? నువ్వు వరుణ్కి కన్న తల్లివి అనే ఆవేదనతో. నువ్వు నా భార్యవే అని తెలిసినప్పుడు ఎందుకు వెళ్తాను? నువ్వు అసలు ఎలా అనుకున్నావు? ఇదంతా నువ్వు నాకు ముందే తెలియజేయలేని అసక్తత వల్ల వచ్చిన అఘాతం. అమీ, నిన్ను మొదటి రోజున చూసినప్పుడే నువ్వు నా కోసం అనిపించింది. ఆ క్షణంలో నేను భయపడ్డాను. కానీ నా భవిష్యత్తు అదే అని ఆ నిమిషంలో నాకు తెలియలేదు. వరుణ్కి తల్లి తండ్రి అయ్యి పెంచుకుందాము. మన ఇంట్లో మనమిద్దరం భార్యాభర్తలుగా ఉందాము. నీ స్వతంత్రానికి భర్తగా నేనే అడ్డు కల్పించను. నా కోసం నీకు ఇష్టమైన వ్యాపకాలు ఏమీ మానవద్దు. నువ్వు నా ఫ్యాక్టరీని అభివృద్ధికి తోడ్పడట్టే నీకు ఇష్టమైన వ్యాపకాలకి నేను అండగా నిలుస్తాను. అమూల్య అతని తల 2 చేతులతో ఎత్తింది. అమూల్య కళ్ళ నిండా నిండి జారుతున్న నీటి బిందువులు అతని ముఖం మీద పడినాయి. మను, అంది. మరుక్షణం మనోజ్ ఆమె తల చుట్టూ చేతులు వేసి ముఖం దగ్గరికి తీసుకున్నాడు. అతని పెదవులు ఆమె పెదవులతో కలిసినాయి. ఆమె కన్నీళ్లు వారి మనోవ్యధని కడిగేస్తున్నట్టే ఉన్నాయి. మనోజ్ మంచం మీద కూర్చున్న అమూల్యని చేతులతో పైకెత్తడానికి నడుం చుట్టూ చేయేశాడు. అతని చేతి స్పర్శకి ఆమె పొట్ట నిండుగా తగిలింది. అతను ఆగిపోయాడు. అతని అరిచేయి పొట్ట మీద ఆగిపోయింది. తలెత్తి ఆశ్చర్యంగా అమీ అన్నాడు. అమూల్య ముఖం అతను గుండెల్లో ఒదిగిపోయింది. అతనికి అర్థమవుతుంది. నిజంగానా? నిజమా? అన్నాడు. అమూల్య తల ఊపింది. అతని మనసుని ఉవ్వొత్త లేచిన ఆనందం కెరటం ఒక్కసారిగా ముంచేసింది. ఇంత జరిగినా కూడా నాకు దూరంగా ఉన్నావా? నేను అహంతో నిన్ను వెతుక్కుంటూ రాకపోయినట్టయితే? అతని కంఠం గాద్గికంగా అయ్యింది. మరుక్షణం వెంటనే నువ్విక ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. బయలుదేరి నాతో. మై గాడ్, ఎంత చిత్రం! నేను బయలుదేరేటప్పుడు నా కోసం ఇక్కడ ఒక అధికారం, ఒక హక్కు ఎదురు చూస్తుందని కలలో కూడా అనుకోలేదమి. నాకెంత సంతోషంగా ఉందో నీకు అర్థమవుతుందా? అతని గుండెల్లో ఇమిడిపోయిన అమూల్య అర్థమవుతుంది అన్నట్టు తల ఊపింది. ఈరోజు సాయంత్రం మనోజ్ రావడానికి ఒక అరగంట ముందే ఇదే మంచం మీద ఇక్కడే కూర్చుంటే జీవితం బడలికగా, కష్టభరితంగా, అర్ధరహితంగా అనిపించింది. మనోజ్ రాక, అతని స్పర్శ, అతని సాన్నిహిత్యం, అతని గుండెల్లో వెచ్చదనం అమూల్యకి ఇప్పుడు జీవితం 1000 అర్థాల మెరుపోసుమా అనిపింపజేస్తున్నాయి. దురదృష్టాన్ని తరిమేసి అదృష్టం తనని ఆశీర్వదించింది. అందుకు 1000 కృతజ్ఞతలు దివ్యాంజలి. అమూల్య మనసులో ఆనందం అతని ఆనందంతో కలిసి ఏకాత్మగా మారిపోతుంది. అమృతధార నవల సమాప్తం. ఈ నవల మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. మరొక నవలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవా మరి. నమస్తే.